అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి 0810. ఈరోజు మన వీడియోలో వెజ్లో ఒక రకమైన వెజ్ పులావ్ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి సపరేట్గా గ్రేవీ అనేది చేసుకోవాల్సిన పని కూడా లేదనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. మనకేదైనా మంచి మంచి రెసిపీస్ తినాలనిపించినప్పుడు, మంచి సువాసనతో ఫ్లేవర్ఫుల్గా ఉండే రెసిపీస్ అయితే చేసుకోవాలనిపించినప్పుడు ఇలాంటి ఈ వెజ్ పులావ్ అనేది ఈ రెసిపీ అనేది చేసుకొని తినచ్చు. ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ ఈ రెసిపీనే చేయబోతున్నాను అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి. సో ఈ వీడియో చూస్తూ ఉండండి. నేనైతే ముందుగా రెసిపీ కోసం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే వాటర్ క్వాంటిటీ అనేది డబుల్ క్వాంటిటీ వేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ 2 గ్లాసెస్ రైస్కి అయితే ఒక 4 కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే 4 గ్లాసెస్ కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా చేస్తున్నాను నేను అనమాట. సో ఇప్పుడు బాస్మతి రైస్ అయితే 2 గ్లాసెస్ తీసేసుకున్నాను. అందులో వాటర్ వేసి ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసానండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి కూడా మళ్ళీ నానబెట్టేసుకున్నాను. ఇందులోకి మసాలా పేస్ట్ అనేది గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 ఇంచెస్ దాల్చిన చెక్క అయితే వేసాను. 4 లవంగ మొగ్గలు వేసాను. 4 యాలక్కాయలు కూడా వేసాను అనమాట. ఇవన్నీ కూడా సన్న మంట మీద పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుందండి. నాకైతే ఈరోజు చాలా లేట్ అయిపోయింది వంట చేయడానికి. సో ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి ఫుల్ మంట మీద పెట్టేశాను. పెనం కూడా కొద్దిగా మాడిపోయింది, చూస్తున్నారు కదండి. మీరైతే సన్న మంట మీద పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్ అల్లం ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని పొట్టు తీసేసి కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇలాగా సన్న మంట మీద పెట్టుకొని వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. ఫుల్ మంట మీద అయితే పెట్టి వేయించొద్దండి. సో ఇలా అనమాట. వెల్లుల్లి రెబ్బలు కూడా 10 నుంచి 15 వరకు పొట్టు తీసేసుకొని ఇందులో వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న ఆనియన్ కూడా తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇలాగా అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలక్కాయలు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా టమాటో కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా నేను లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా వంట అయిపోవాలి అని చెప్పేసి ఫుల్ మంట మీద పెట్టి చేసుకున్నందుకు పెనమంతా కూడా పాడైపోయిందండి. మీరైతే మాత్రం ఇలా చేయొద్దండి. సన్న మంట మీద నిదానంగా చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట రెసిపీ అనేది. నాకు కూడా ఇప్పుడు చాలా బాగానే వచ్చిందండి రెసిపీ అయితే. కాకపోతే కొంచెం ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి మంట అయితే కొంచెం ఫుల్గా పెట్టుకున్నాను అంతే. ఇందులో 4 పచ్చిమిర్చి కూడా తుంచుకొని వేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకునేసిన తర్వాత ఇప్పుడు టమోటా అయితే 2 టమోటాలు, చిన్న సైజు టమోటాలు అయితే 2 తీసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. నేనైతే మూత పెట్టుకొని మెత్తగా సాఫ్ట్గా ఉడికించేసుకున్నానండి. ఇలాగే చూస్తూ ఉండండి. నేను చెప్పినట్టే చేయండి, చాలా బాగా వస్తుందండి వెజ్ పులావ్ అనేది. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దించేసి పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. బాగా చల్లారిపోయిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ చూస్తున్నారు కదండి, బాగా చల్లారిపోయింది ఇప్పుడు. సో నేనైతే మిక్సీ జార్లో వేసేసాను అనమాట. వేసిన తర్వాత పెరుగు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలండి. మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న పెరుగు అయితే అయిపోయిందండి. సో నేను బయట నుంచి తెచ్చుకున్నాను. మీకైతే ఇంట్లో ఉన్న పెరుగు అయితే యూస్ చేయండి. ఇంట్లో పెరుగే చాలా మంచిది హెల్త్ కూడాను. సో నాకైతే కొనుక్కొచ్చిన పెరుగు అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అనమాట. ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, గ్రేవీని ఇంత కలర్ఫుల్గా ఎంత మంచిగా స్మెల్ వస్తుందంటే అంటే చాలా బాగుందండి. ఇప్పుడిప్పుడు రైస్ చేసేద్దామా అనిపిస్తుంది. సో ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. రైస్కి అయితే ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసేసానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలాగ బిర్యానీ ఆకులు అయితే 2 వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 6 to 7 పచ్చిమిర్చి అయితే పొడవుగా సన్నగా చీల్చుకొని వేసేసాను అనమాట. ఇవన్నీ కూడా దోరగా వేయించిన తర్వాత
ఇలా అనమాట. అప్పుడు పెన్నెమూగ బాగా మాడిపోయింది కదండీ! ఇప్పుడైతే సన్న మంట మీదనే పెట్టి వేయించుతూ ఉన్నాను. ఎందుకంటే అలా అయిపోతుందనేసి. పర్లేదులే కొంచెం లేట్ అయినా కూడా ఇంకేం కాదులే, ఎటు టైం అయిపోయింది కదా, కొంచెం లేట్ అయిపోయింది కదా, లేట్‌గా తింటే ఏం కాదులే అని చెప్పి కొంచెం నేను సన్న మంట మీదే పెట్టి వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రైస్ బాగా రాకపోతే బాగుండదు కదండీ! అందుకని చెప్పి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచిగా చేసుకుందామని చెప్పి ఇలా అనమాట. తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసేసాననమాట. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై లాగా చేసుకునేసాను. ఆ తర్వాత ఇందులోకి నేనైతే జీడిపప్పు పలుకులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీడిపప్పు పలుకులు కూడా వేసేసానండి. జీడిపప్పు అంటే నాకు చాలా ఇష్టము. చాలా వరకు జీడిపప్పు అయితే యూస్ చేస్తూ ఉంటాను నేను. మీరు కూడా జీడిపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు చాలా ఇష్టం కూడాను. జీడిపప్పు కూడా వేసి వేయించేసానమాట. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అండి. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ అండి. ఆనియన్ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా నార్మల్గా ఒక ఆనియన్ కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టము. ఏది వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను రండి. తర్వాత కారం అండి. కారం అనేది నేను కొద్దిగానే వేసాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. మాకు కారం అంటే చాలా ఇష్టంగా తింటాము. అయినప్పటికీ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి కారం అయితే కొద్దిగా తగ్గించే వేసుకున్నానండి. మీకు కావాలంటే కూడా ఫుల్ టేబుల్ స్పూన్ అయితే కూడా కారం వేసుకోవచ్చు. తక్కువ తినాలనుకుంటే ఆ కారం పొడి స్కిప్ కూడా చేసేయచ్చండి. అది మీ ఆప్షన్ అనమాట. తర్వాత బిర్యానీ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసానండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొనేసాను అనమాట. తర్వాత మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ మసాలా పేస్ట్ అనేది ఇందులో వేసేసానమాట. ఇదంతా కూడా ఆయిల్ తేలేంత వరకు బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సన్న మంట మీదే ఆయిల్ తేలేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇలాంతా బాగా కలిసిపోయిన తర్వాత మనము సాల్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. సాల్ట్ మన రుచికి తగినంతగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకున్నాక రైస్ అయితే వేసేసుకోవాలండి. రైస్ కూడా వాటర్ లేకుండా బాగా వడగట్టుకున్న తర్వాత రైస్ వేసుకోవాల్సి ఉంటుంది. రైస్ వేసినాక మసాలా అంతా బాగా పట్టేటట్లుగా మంచిగా నిదానంగా కలుపుతూ ఉండాలండి రైస్ని. అప్పుడే రైస్కి మసాలా అంతా కూడా బాగా పడుతుందన్నమాట. చూడండి ఇలా అనమాట. రైస్ అంతా బాగా పట్టేదాకా మసాలా అంతా బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత నేనైతే వాటరు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ చేసి పెట్టుకున్న వాటరే నేను యూజ్ చేస్తానన్నమాట ఇక్కడ. ఎందుకంటే తొందరగా అయిపోవాలి కాబట్టి. తొందరగా అయిపోవాలన్నా లేదంటే వాటర్ మంచిగా మరిగించుకున్న వాటర్ కనుక మనం యూజ్ చేస్తే తొందరగా కూడా అయిపోతుంది, మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. రైస్ కూడా పొడిలాడుతూ ఉంటుందండి. అందుకని చెప్పి నేను ముందుగా వాటర్ అయితే మరిగించేసుకున్నాను. ఆ వాటర్ అయితే వేసేసానమాట. చూస్తున్నారు 2 గ్లాసులకి అయితే 4 గ్లాసెస్ కంటే కొద్దిగా తక్కువ అనమాట వాటర్ తీసుకున్నాను. మంచిగా వచ్చిందండి. అంత కలిపేసి మూత పెట్టేసి సన్న మంట మీదనే ఉడికిచ్చేసాను. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కదా రైసు. సో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.